ఆదాము, అవ్వ దేవుని మాట వినకపోవడం వల్ల ఏదైనా తోట నుంచి బయటకు పంపబడ్డారు. తోట వెలుపల జీవితం చాలా కష్టంగా ఉండేది. ఆదాము భూమిని దున్నుతూ పనిచేసేవాడు. హవ్వ కుటుంబాన్ని చూసుకునేది. కానీ ఇప్పుడు వారు కష్టపడి జీవించాల్సి వచ్చింది. కొంతకాలానికి హవ్వకు 2 కుమారులు పుట్టారు. మొదటివాడు కయ్యూను, తర్వాతివాడు హేబేలు. కయ్యూను రైతు, భూమిని దున్ని పంటలను పండించేవాడు. హేబేలు గొర్రెల కాపరి. తన గొర్రెలను ప్రేమతో చూసుకునేవాడు. ఒకరోజు ఇద్దరు దేవునికి బలి అర్పించారు. హేబేలు తన గొర్రెలలోని మంచి గొర్రెను అర్పించాడు. కయ్యూను తన పంటలోని కొంత భాగాన్ని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా అంగీకరించాడు. కానీ కయ్యూను అర్పణను ఇష్టపడలేదు. కయ్యూను కోపంతో నిండిపోయాడు. అతని ముఖం దిగులుగా మారింది. దేవుడు కయ్యూనుతో ఇలా అన్నాడు, కయ్యూను, కోపం నీ హృదయాన్ని నాశనం చేస్తుంది. మంచి చేస్తే నీవు ఆశీర్వదించబడతావు అని. కానీ కయ్యూను దేవుని మాట వినలేదు. ఒకరోజు అతను హేబేలును పొలానికి తీసుకొని వెళ్ళి కోపంతో తన సహోదరుని చంపేశాడు. దేవుడు అడిగాడు, దేవుడు చాలా బాధపడ్డాడు. హేబేలు రక్తం భూమి నుంచి మొరపెట్టుకుంది. దేవుడు కయ్యూనును శిక్షించాడు. అతడెక్కడా స్థిరంగా ఉండలేని వాడయ్యాడు. అయినా దేవుడు కయ్యూనును చంపకుండా రక్షణ గుర్తు ఇచ్చారు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసూయ, కోపం మనల్ని పాపంలోకి నడిపిస్తాయి. దేవుడు మన అర్పణలను కాదు, మన హృదయాన్ని చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్.